పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసులో మరో సంచలనం నమోదైంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రవాష్ మండల్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం దర్యాప్తు బృందం నిందితుడు మొండల్ను సూర్యాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ప్రవాష్ హఠాత్తుగా ఓ పోలీసు అధికారి తుపాకీని లాక్కొని ఒక రౌండ్ కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. తాను తప్పించుకోవడానికి ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సినిమా కథను తలపించే రియల్ స్టోరీ ఇది. జూలై 4న 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు నిందితులు. ఆమెను బతికుండగానే గోనె సంచిలో కుక్కి చెరువులో పడేశారు. జూలై 5న బాలిక మృతదేహం దొరికింది. ఈ కేసులో మొండల్ కీలక నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో అతని పాత్రను పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఎన్కౌంటర్లో అతను హతమయ్యాడు. ఇక సినిమా కథను తలపించే రియల్ స్టోరీ ఇది. జూలై 4న 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఆమెను బతికుండగానే గోనె సంచిలో కుక్కి చెరువులో పడేశారు. జూలై 5న బాలిక మృతదేహం దొరికింది. ఈ కేసులో మొండల్ కీలక నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో అతని పాత్రను పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు ఎన్కౌంటర్లో అతను హతమయ్యాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అక్రమ్.